బాల్య వివాహాల వల్ల అనేక అనర్థాలు ఎదురవుతాయని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తల్లిదండ్రుల వయసుతో సంబంధం లేకుండా బాల్య వివాహాలు చేస్తున్నారని, ఇది మంచిది కాదని చట్టరీత్యా నేరమన్నారు. శనివారం షూర్ ఎన్డీఓ ఆధ్వర్యంలో ఆదిలాబాద్ పట్టణంలోని మహాత్మా జ్యోతి బాపులే బాలికల గురుకుల పాఠశాల కళాశాలలో అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. బాల్య వివాహ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా రంగోలీ పోటీలు నిర్వహించారు. ఇందులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులు వేశారు. ఈ క్రమంలో భారతదేశ చిత్రపటం వేసి అందులో బాల్ వివాహ్ ముక్త్ భారత్ క్యాప్షన్తో వేసిన రంగోలీ ఆకట్టుకుంది. అనంతరం విద్యార్థులకు బహుమతులను అందించారు. చిన్న వయసులో పెళ్లి చేస్తే అమ్మాయిలకు అనేక సమస్యలు వస్తాయని, బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించారు కోరారు. బాల్య వివాహాలు చేసుకోవడము ఎట్లాంటిది అంటే లైఫ్ను కోల్పోవడము. బాల్య వివాహం జరిగింది అంటే ఏదైనా అనుకోని పరిస్థితుల్లో అట్లాంటి ఆలోచన వచ్చిందంటే ఆ లైఫ్ మొత్తం కంప్లీట్గా పోయినట్టే ఉంటుంది. అందుకని దీన్ని ప్రభుత్వము సీరియస్గా తీసుకోవడం అనేది జరిగింది. ఇక 2030 వరకు బాల్య వివాహ ముక్త భారత్ అంటే బాల్య వివాహాలు లేనటువంటి భారత్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో ప్రతి స్కూల్లో ప్రతి దగ్గర పిల్లలు ఎక్కడైతే ఎక్కువ శాతం ఉంటారో అక్కడికి వెళ్ళి వాళ్ళతో ప్రతిజ్ఞ చేయించడం, వాళ్ళతో మాట్లాడడం, ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు దానికి అంటే తల్లిదండ్రుల ద్వారా కానీ బంధువుల ద్వారా కానీ బాల్య వివాహం చేయడానికి వచ్చినప్పుడు వయసు తక్కువ ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకుండా వెంటనే తెలియజేయాలనే ఉద్దేశంతో ప్రతి దగ్గరికి వెళ్ళి వాళ్ళ జ్ఞాపకం ఉండేటట్టుగా అన్ని కార్యక్రమాలు చేయడం, ఇన్నోవేటివ్ కార్యక్రమాలు. ఈరోజు చూసినట్టయితే ఇక్కడ భారతదేశాన్ని పటాన్ని గీసి మరి అందులో మంచి ముగ్గు వేసేసి దాంట్లో కలర్స్ నింపి బాల్య వివాహ ముక్త్ భారత్ అని రాయించారు. ఇది మీకు లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. మీకు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరైనా బాల్య వివాహాలు చేయాలనుకుంటే అప్పుడు మీరు ఇది బాల్య వివాహము 21 సంవత్సరాలు కానీ 18 ఇయర్స్ లోపల పెళ్లి చేసుకోవడం వల్ల బాగుండదు అనే ఉద్దేశము అక్కడ తెలిసిపోతుంది అన్నమాట. సో అన్ని పెళ్లి చేయాలనుకున్నప్పుడు అది వయసు చూడట్లేదు. కానీ చాలామంది అమ్మాయిలు ఈ మధ్యలో ఫోన్స్ అంటే 1098 కాల్ చేసినప్పుడు ఏం చెప్తున్నారంటే మేము పెళ్లి చేసుకోము అంటే దాన్ని వ్యతిరేకంగా చెప్పడానికి కొంత ఇబ్బంది పడుతున్నారు. అందుకని మీరు ఏం చేయాలంటే ఎక్కడ మీరు వెళ్తారో మీకు ఏదైనా ప్రాబ్లం ఉండి ఎక్కువ రోజులు డ్రాప్ అవుట్ అయిపోతే ఆ తల్లిదండ్రులు ఆలోచన చేస్తే అట్లాంటి విషయాన్ని మీ టీచర్స్ కానీ దగ్గరున్న ఫ్రెండ్ లాగా అనుకొని వాళ్ళకి చెప్పాలి. ఎవరికైనా చెప్పినప్పుడు అంటే ప్రొటెక్షన్ అన్నది వస్తుంది. అట్లా నూతనంగా